విభూతి పెట్టుకోవడం వైదికమైన మార్గం, అది వేదాంతర్గతమైనటువంటి విధానం విభూతి పెట్టుకోవడం. అంతేకాని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివభక్తులు అనుకోకూడదు. ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఓ పిచ్చొకటి బయలుదేరింది. అర్థం పర్థం లేని వాళ్ళందరూ కూడా పౌరాణిక జ్ఞానం లేని వాళ్ళు, వేదంతో పరిచయం లేని వాళ్ళు, ప్రతి పనికి మాలినవాడు ఓ సీరియల్ తీయడం. ఆ సీరియల్ తీయడంలో రాక్షసులు, పనికి మాలిన వాళ్ళు, అజ్ఞానులు అందరూ విభూతి పెట్టుకుంటారు. అలా చూపిస్తూ ఉండడం తప్పు. వైదిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. అదేం దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం కాదు. శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకున్నారు అంటే కేవలం శివభక్తులు అనుకుంటే అమాయకత్వం. అది విభూతి పెట్టుకుంటే పరమాత్మ యందు భక్తులు, విష్ణుస్వరూపమనందు అపారమైనటువంటి భక్తి తత్పరులు. అసలు శంకరాచార్యుల వారు విష్ణుపరంగా చేసినటువంటి స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు చేశారో వారికి అసలు అటువంటి భేదం లేనే లేదు శంకరాచార్యుల వారికి. అందుకే బాంధవా శివభక్తాశ్చ అంటే ఆయన ఉద్దేశం శివుడి భక్తులు నా కుటుంబం అంటే విష్ణు భక్తులు నా కుటుంబం కాదని కాదు ఆయన ఉద్దేశం. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శివ శబ్దం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది, దుర్గా శబ్దం లక్ష్మీ అష్టోత్తరంలో ఉంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా లేదా? ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. మేము వినవండి అలాగని. అది ఒకటిగా తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి ఉదార హృదయం అది.